అంత ఫ్రీగా ఉన్నావు, అంత స్క్రోల్ చేస్తూ ఉన్నావు. అంత షాపింగ్ అయిపోయింది కాబట్టి. వామో 10 days లో 1 birthday పెట్టుకొని అప్పుడే షాపింగ్ కూడా అయిపోయిందా? అయిపోయింది. స్టిచ్చింగ్ అన్ని అంతా అంత అయిపోయింది. తొందరగా ఎట్లా అయిపోయిందో? వాడికి తినిపించా, వెళ్ళి షాపింగ్ చేసేసి వచ్చేసా. వాడికి తినిపించడం అంటే ఈజీ? ఆ ఉగ్గులు అవి ఇవి పెడతావు కదా, ఉగ్గు గిన్నె పట్టుకొని అటు పోయినావా? ఉగ్గు అదంతా అంటే బయటికి వెళ్తే టైం పడుతుంది కదా, సో అందుకోసమే ఇన్స్టెంట్ రెసిపీ చేసా. అవునా? ఏంటిది నాకు చూపెడతావా? షూర్గా చూపిస్తా. మఖానా ఓపెన్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకొని చూసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను 11 months బేబీకి చేస్తున్నాను కాబట్టి పిస్తా, కాజు, బాదాం అండ్ వాల్నట్స్ తీసుకుంటున్నాను. కావాలంటే మీరు వేరే కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇట్లా ఓపెన్ చేసుకొని చూసుకుంటే పురుగులు ఏమైనా ఉంటే పక్కన పెట్టేసుకోండి. అండ్ మిగతా కట్ చేసేసుకున్న తర్వాత నెయ్యి వేసుకుని దాంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అది కలర్ చేంజ్ అయ్యాక అవి తీసేసుకొని 2 spoons ఆఫ్ ఘీ వేసుకొని మళ్ళీ ఇట్లా మఖానా వేసుకొని క్రిస్పీ అయ్యేంత వరకు వేయించిన తర్వాత మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీలో పట్టేసుకోవాలి. ఫస్ట్ స్మూత్ పేస్ట్ అవ్వలాగా చూసుకోండి. అలాగే మఖానా కూడా మిక్సీలో వేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోండి. దాని తర్వాత రెండు ఒక దగ్గర వేసుకొని లంప్స్ ఏం లేకుండా మంచిగా కలిపేసుకోండి. అండ్ ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. మీరు 20 to 1 month వరకు 20 days to 1 month వరకు ఉంటుంది.